తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఓసిస్ అంటే నార్త్ అమెరికా మాత్రమే అనుకునే వాళ్ళకి అది కాదంటూ ఒక్కో దేశం దాటేస్తూ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరుతున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి సెకండ్ హోమ్ లా మారుతుంది ఓ దేశం. తాజాగా మరో సెన్సేషనల్ సినిమా అక్కడ రిలీజ్ కాబోతోంది. ఎక్స్పాండ్ అవుతున్న ఆ దేశ మార్కెట్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ మధ్య తెలుగు సినిమాలకి జపాన్ ప్రధాన మార్కెట్ గా మారుతోంది. అక్కడి ప్రేక్షకులు మన సినిమాలపై, హీరోలపై చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. RRR అయితే 25 ఏళ్ల నాటి రజనీకాంత్ ముత్తు రికార్డులని తిరగరాసి మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది. దాదాపు 500 రోజులాడి 136 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. RRR కంటే ముందు బాహుబలి సైతం జపాన్ లో సత్తా చూపించింది. ఆ తర్వాత వచ్చిన దేవర, కల్కి 2898 ఏడి లాంటి సినిమాలకు ఆ దేశంలో మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకి జపాన్ లోనూ ఫ్యాన్ బేస్ పెరిగింది. రెబల్ స్టార్ సినిమాలు అద్దరగొడుతున్నాయి అక్కడ. దాంతో పెరిగిన మార్కెట్ క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళ్తున్నారు. పుష్ప 2ని జపాన్ బాక్సాఫీస్ బరిలో దించుతున్నారు. జనవరి 16న జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు. కానీ రెండో భాగంలో కథకి జపాన్ తో లింక్ ఉంటుంది. ఈ నేటివిటీ అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2లోని కొన్ని సీన్స్ జపాన్ లో షూట్ చేశారు. కథలో టోక్యో లింక్ ఉంది. సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కనుక జపాన్ వెళ్తే సినిమాకు మరింత కలిసి రానుంది. ఇప్పటికే 1800 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 జపాన్ గడ్డపై క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం. మరి చూడాలిక ఏం జరగబోతుందో. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ముచ్చట్లేంటి? కొన్ని రోజులుగా అసలు ఈ సినిమా గురించి చర్చే లేదు, అప్డేట్స్ లేవు, ట్రెండింగ్ లోనూ లేదు. అసలేంటి సంగతి? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఎన్ని రోజులు? ఇవన్నీ చూద్దాం పదండి. వార్ 2తో దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కి ఫ్లాప్ వచ్చింది. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలలుగా జరగట్లేదు. దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత నీల్ తారక్ సినిమా మొదలైంది. RFCలో ఈ చిత్ర భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్ గా తారక్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్ ఈసారి తారక్ ను మాత్రం మరీ సన్నగా కరెంటు తీగలా మార్చేశారు. చాలా రోజుల తర్వాత తారక్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రాత్రులు ఈ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్స్లే అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. 20 రోజుల షెడ్యూల్తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్ లో భాగం కాకుండా స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్. 8 గంటల వర్కింగ్ అవర్స్ ఇండియన్ సినిమాలో మోస్ట్ డిస్కసింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. తాజాగా మరో 2 స్టార్స్ కూడా ఈ వర్కింగ్ అవర్స్ పై ఓపెన్ అయ్యారు. హీరోయిన్లతో పోలిస్తే వీళ్ల మాటలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ టాపిక్ ని అనవసరంగా భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అసలేంటి వర్కింగ్ అవర్స్ ముచ్చట చూద్దాం పదండి. వింటున్నారుగా రానా దగ్గుబాటి ఏమంటున్నారు? నటనంటే ఉద్యోగం కాదు అన్నారీయన. రానా కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత, ఇంకా చాలా చాలా. సినిమా మేకింగ్ గురించి ఈయనకున్నంత క్లారిటీ ఎవ్వరికీ ఉండదేమో ఈ జనరేషన్లో. అలాంటి రానానే 8 వర్కింగ్ అవర్స్ పై కుండబద్దలు కొట్టారు. ఆయనకు తోడు దుల్కర్ సల్మాన్ కూడా మలయాళంలో లాంగ్ అవర్స్ ఉంటాయని చెప్పారు. ఇదే టాపిక్ పై మొన్న కీర్తి సురేష్ కూడా మాట్లాడారు. పర్సనల్ గా తాను 9 to 6 తో పాటు 9 to 9 కి కూడా ఓకే, కానీ ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. కాకపోతే 9కి షాట్ అంటే 7:30కి లొకేషన్, 5:30కి నిద్ర లేవడం చెయ్యాలన్నారు.
అంతా చేసినా నైట్ 11 వరకు డిన్నర్ అవ్వట్లేదని, ఇక 9 to 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదు అంటున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య రష్మిక మందన్న కూడా ఈ విషయం మీద కాస్త ఓపెన్ అయ్యారు. తాను ఓవర్ టైం వర్క్ చేశాను కానీ అది అంత మంచిది కాదు అంటున్నారు రష్మిక. దేనికైనా పద్ధతి ఉండాల్సిందే అన్నారు ఈ బ్యూటీ. వీటన్నింటికీ మూలం దీపికా పడుకునే దగ్గర మొదలైంది. కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పనిచేస్తున్నా వాళ్లనెవరూ అడిగే ధైర్యం చెయ్యరు అంటున్నారు దీపిక. తను మాత్రమే కాదు, కొత్తగా అమ్మైన హీరోయిన్లు కూడా 8 గంటలే పనిచేస్తున్నారు అన్నారీమె. అన్ని చోట్ల 8 గంటలే పనిచేస్తున్నప్పుడు సినిమాల్లోనే ఎందుకిలా అని ప్రశ్నించారు దీపిక. మొత్తానికి దీనిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయిప్పుడు. జైలర్ 2 సినిమాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. అసలు వాళ్ళు తీస్తున్నది నిజంగానే సీక్వెలా అని. ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వచ్చాయబ్బా అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందులో నటిస్తున్న ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలు విన్నాక జైలర్ 2 పై డౌట్స్ షురూ అయ్యాయి. అసలు ఎవరా పాత్ర, ఆయన ఏమన్నాడో చూద్దామా. మెల్లగా మునిగిపోతున్న రజనీకాంత్ కెరీర్ను లంగరేసి మరి పైకి లాగిన సినిమా జైలర్. 2 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ దాదాపు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది జైలర్. నెల్సన్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ప్రస్తుతం జైలర్ 2 పనులో బిజీగా ఉన్నారు టీం. జైలర్ 2 షూటింగ్ కూడా ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. 2026 సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. జైలర్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. అందులో మోహన్ లాల్ కూడా ఒకరు. నిన్నటి వరకు దృశ్యం 3 సెట్స్లో ఉన్న ఈయన అది ముగించుకొని జైలర్ 2 సెట్లో జాయిన్ అయ్యారు. దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది. శివరాజ్ కుమార్ సైతం జైలర్ 2లో ఉంటారని తెలుస్తుంది. మరోవైపు విలన్ గా వినాయకన్ కంటిన్యూ అవుతున్నారు. అదే అసలు మ్యాజిక్. జైలర్ క్లైమాక్స్ లో ఈయన చనిపోతారు. అయినా పార్ట్ 2లో ఉన్నారంటే జైలర్ 2 సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అనే ప్రచారం మొదలైంది. ఇందులో రజనీ ఫ్లాష్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాంతారా చాప్టర్ 1 ఇలా ప్రీక్వెల్ గా వచ్చి సంచలనం రేపింది. హీరోల మార్కెటే ఆ సినిమాలకి శాపంగా మారుతుందా? వాళ్లపై జరుగుతున్న బిజినెస్సే నిర్మాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? అదేంటి అంత మాట అనేశారు? హీరోల మార్కెట్ ఎలా నిర్మాతల్ని కంగారు పెడుతుంది అనుకుంటున్నారా? ఎందుకు పెట్టదు చెప్పండి. బ్రేక్ ఈవెనే 500 కోట్లుంటే అదేంటో ఆ బిజినెస్ మ్యాటర్ ఏంటో చూద్దామా. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలు సాధించిన విజయాలు చూశాక నిర్మాతల్లోనే కాదు బయర్లలో కూడా భయం పోయింది. ఎన్ని కోట్ల బిజినెస్ చేసినా వెనక్కి వచ్చేస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి ఈ మూవీస్. కానీ మరీ 500 కోట్లు వచ్చిన తర్వాత కూడా సినిమా సేఫ్ కాలేదని చెప్పుకోవడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది కదా. అదే జరుగుతుందిప్పుడు. రజనీకాంత్ కూలి సినిమానే తీసుకోండి. దీనికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ వచ్చినా సేఫ్ కాలేదు. ఎందుకంటే దాని బ్రేక్ ఈవెన్ 550 కోట్లు ఉంది. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ టార్గెట్ కూడా భారీగా ఉండడంతో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు కాస్త దగ్గరగా వచ్చి ఆగింది. తాజాగా విజయ్ చివరి సినిమా జననాయకన్ కు రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. జననాయకన్ విజయ్ చివరి సినిమా కావడంతో రిస్క్ తీసుకుంటున్నారు. తమిళనాడులోనే 220 కోట్లు వస్తే గానీ సేఫ్ అవ్వదు. అలాగే తెలుగులో 20 కోట్లు, కర్ణాటక 35 కోట్లు, కేరళ 30 కోట్లు, ఓవర్సీస్ 210 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. వరల్డ్ వైడ్ గా 500 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతున్నాడు జననాయకుడు. పొంగల్కు రానుంది ఈ చిత్రం. చూడాలిక ఏం జరగబోతోందో. ఏఐ మిస్యూజ్ దారుణంగా జరుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరోయిన్లని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ల వ్యక్తిగత విషయాల్ని సైతం ఏఐతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. మరో హీరోయిన్ సైతం ఏఐ మిస్యూజ్ పై తన గళం విప్పింది. ఇంతకీ ఎవరామా? ఆమెకు జరిగిన నష్టం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనుషులతో అవసరం లేకుండా ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నారు. మరోవైపు ఎన్నో అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ అదే టైంలో ఏఐని మిస్యూజ్ చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకి ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై రష్మిక మందన్న ఓపెన్ అయ్యారు. మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా చూపించడం, టెక్నాలజీ దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తుల్లో నైతిక పతనాన్ని సూచిస్తోంది. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ లో ఉన్నది ఇకపై ప్రతిదీ నిజం కాదని ట్వీట్ చేశారు రష్మిక. ఈమె పోస్ట్ వైరల్ అవుతుంది ఇప్పుడు. రష్మిక మాత్రమే కాదు, మొన్నటికి మొన్న కీర్తి సురేష్ సైతం ఏఐ మిస్యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోల్ని చూస్తుంటేనే అసహ్యమేస్తుంది అంటూ కీర్తి మండిపడ్డారు. కేవలం వీళ్లే కాదు, ఇంకా చాలా మంది స్టార్స్ సైతం టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడాలంటూ హితవు పలుకుతున్నారు.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.